శ్రీరాముని భార్య
గగనానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేను అని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ ఒక్క నిమిషం సో నిజంగా అండి అంటే నేను ఒక యాక్టింగ్ ట్రైనర్ని నా గురించి చెప్తానండి ఒక సెకండ్ నేను ఒక యాక్టింగ్ ట్రైనర్ని నేను అందరికీ యాక్టింగ్ నేర్పిస్తున్నాను రత్నం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సో ఇంత ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇంత కరెక్ట్ టైంలో ఎవరు కూడా నాన్సింగ్ లేకుండా క్లియర్ కట్ గా ఎగ్జిక్యూట్ చేశారంటే క్రెడిట్ గోస్ టు దట్ కొరియోగ్రాఫర్ ఇట్స్ వెరీ గుడ్ ఎగ్జిక్యూషన్ అండ్ పిల్లలు ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్ ఇచ్చారండి ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్ రావణుడు కానీ వీళ్ళందరూ అసలు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు బాగా అంటున్నాడు ఎక్సలెంట్ అసలు ఎక్సలెంట్ ప్రతి ఒక్కరు పేరు పేరున చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీ అందరికీ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఆల్ ది వెరీ బెస్ట్ జై శ్రీరామ్ Yes, that is the power of Namasmarana, Srinamana Smarana. Right. అందరూ కాసేపు సైలెంట్గా ఉండండి సార్ కూర్చోండి. మేము స్కూల్ రన్ చేస్తున్నామండి. సో
దయచేసి సార్ ప్లీజ్ లిసన్ మై వర్డ్స్. నా మాటలు ఇన్ క్లాస్ రూమ్ 1 వర్డ్ ఉంటుందండి, అంతే. ఒక వర్డ్ ప్లీజ్ మేక్ సైలెంట్, దట్స్ ఇట్. అదే వర్డ్తోనే పోతుందండి మా స్కూల్. రైట్ సార్, దయచేసి సార్ వినండి. నిజంగా మా పిల్లలకి చెప్పడం చాలా ఈజీ అండి. చాలా చిన్న పిల్లలు లిటరలీ వి డోంట్ నో. ఈ చిన్న పిల్లలండి చాలా బాగా వింటున్నారు, చాలా బాగా నేర్చుకున్నారు. ఒక్కసారి చెప్తే చాలండి వింటారు మా పిల్లలు. మా చిన్న పిల్లలు చాలా బాగా వింటారండి. రమేష్ గారు చాలా ఏళ్ళ నుంచి పరిచయం. లిటరలీ ఐ డోంట్ నో. నిజంగా నాకు ఏ మాత్రమూ తెలియదు రమేష్ అంటే. ఏమీ తెలియదు. ఉన్నారు, చెప్పారు, రెఫరెన్స్ ఇచ్చారు, చేద్దామని అనుకున్నాం. బట్ లిటరలీ ది హ్యూజ్ సక్సెస్ అండి. కంగ్రాచులేషన్స్ సార్. నిజంగా నేను చాలా తక్కువ అనుకున్నాను. ఏం చేశారబ్బా సార్, ఎప్పుడో వారానికి 2 సార్లు 3 సార్లు అంటారు, లేదు డే బై డే అంటారు, ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు పోతారో తెలీదు. చాలాసార్లు మొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. ఏంది మేడం ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు పోతారో తెలీదు. ఒక ప్రెస్టీజియస్గా ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేశారు, ఏం చేస్తారో తెలియదు అనుకున్నాం. బట్ ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్. నిజంగా సార్ మీ టీంకి, మీకు సపోర్ట్ చేసినటువంటి మా టీచర్స్కి చాలా థ్యాంక్స్ మేడం. ప్రిన్సిపల్ గారు, టీచర్స్ అండ్ రమేష్ సార్, ఎస్పెషల్లీ రమేష్ టిల్ ద ఎండ్ లైఫ్లో గుర్తుపెట్టుకుంటారండి. మేము ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ అయ్యి లిటరలీ 1 year అవ్వలేదు. పోయిన సంవత్సరం మే 25వ తారీఖు మాకు పర్మిషన్ వచ్చిందండి. గవర్నమెంట్ నుంచి మీరు ఒక స్కూల్ రన్ చేసుకోవచ్చు అని ఒక పర్మిషన్ వచ్చింది. సో ఈ రోజు డేట్ చూస్తే April 6th. ఇంకా 1 year అవ్వలేదు. 1 year అవ్వకముందే ఈ విధమైన రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరలీ ఇట్స్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ కంగ్రాచులేట్ ప్రిన్సిపల్ మేడం. అండ్ మీరు చాలా స్ట్రాంగ్ రెఫరెన్స్ ఇచ్చారు. ఐ బిలీవ్ మీ పైన నమ్మకంతోనే మళ్ళీ చెప్తున్నారు రమేష్ సార్, మేడం ఉన్నారు కాబట్టి మీరున్నారు కాబట్టి ఈరోజు ఈ స్కిట్ ఉంది. లిటరలీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆన్ యూ. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రిన్సిపల్ మేడం ఒకసారి స్టేజ్ కావాలి ప్లీజ్. అండ్ టీచర్స్ అండి నిజంగా చిన్న మీడియం స్టూడెంట్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా తెలియబడుతుంది. స్ట్రాంగ్ గా చెప్తున్నారు. 1 ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇక్కడ ఒక 100 మంది ఉన్నారంటే ఎస్ షీఈస్ ఫ్రమ్ ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. వీళ్ళు ఆర్యన్ స్కూల్కి చెందిన వాళ్ళు. చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, ఫైండ్ అవుట్ చేస్తారు ఈజీగా. ఓహో ఈ అబ్బాయి సైలెంట్గా ఉన్నాడు, బాగా వింటున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, బాగా వింటాడు, బాగా చెప్తాడు. డెఫినెట్లీ హీ ఆర్ షీ బిలాంగ్స్ టు ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఆ స్థాయికి తీసుకొస్తామండి. ఇది మొదటి సంవత్సరం మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆరంభం మాత్రమే. మొదటి సంవత్సరం ఇది. రైట్, ఓకేనండి. రైట్, థ్యాంక్ యూ మిస్టర్ రమేష్ సార్. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. లిటరరీ ఇంకొకసారి నా కోసం మా పిల్లల కోసం గట్టిగా చెప్పండి. of 200, 300, 400 people. 400-500 మంది ముందు ఇంత గ్రేట్ గా పర్ఫార్మెన్స్ ఇవ్వడం నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానండి. These guys are our students. Yes, Aryan students. Yes. రమేష్ సార్ కోసం ఆయన్ని తీసుకొచ్చినటువంటి మా ప్రిన్సిపల్ గారు సపోర్ట్ చేసినటువంటి టీచర్స్ అండ్ వీళ్ళతో పాటు ఈ పని ఆ పని
వీళ్ళన్నట్టు ప్రతి చిన్న పని లేదు, పెద్ద పని లేదు, ప్రతి పనిలో ప్రతి పనిలో ఆడియన్స్ సక్సెస్ వెనక ఉన్నారంటే వీళ్ళు ఉన్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో ప్రతి ఒక్క విషయము నా ఇంకో ప్రాణము, నాలో ఒకడు, నేనే రాజు, నేనే సందీప్ మాట్లాడేసాను. రాజు సందీప్ వేరు కాదు. రాజు మాట్లాడిన మాటనే సందీప్ మాట్లాడతాడు, సందీప్ చెప్పిన మాటే రాజు చెప్తాడు. ఒకటే మాట, మా మాస్టర్కి, మా ప్రిన్సిపల్కి, మా టీచర్స్కి, మా పిల్లలకి, అందరికంటే ముఖ్యంగా మా పిల్లలకి ఒక్కసారి ఒక ఓ వేసుకోండి. మా మధ్య మధ్యలో స్కిట్స్ మధ్యలో ఒక టైం దొరికితే వస్తాను, ఖచ్చితంగా మాట్లాడతాను. చాలా మాట్లాడాలని ఉంది. ఒకటే మాట, అనేది ఒక నమ్మకం, పేరెంట్స్కి ఇచ్చేటువంటి భరోసా, సొసైటీకి ఇచ్చేటువంటి ఒక నమ్మకం. రేపటి ఒక రోజున ఒక మంచి పౌరుణ్ణి తయారు చేసి ఈ సొసైటీకి అందించాలన్నది మాత్రమే ఆర్యన్ కళ. కేజీలో మన దగ్గర అడుగుపెట్టిన పిల్లవాడు, అది సాఫ్ట్వేర్ రంగమైనా సరే, మెడిసిన్ రంగమైనా సరే, ప్రభుత్వ ఉద్యోగమైనా సరే, ఏ రంగమైనా సరే, వాడికి ఆర్యన్ అండ ఉంటుంది. అనేది ఈ సొసైటీకి, మేమిచ్చేటువంటి భరోసా అదే రాజు సందీప్ ఇచ్చే భరోసా, ఆర్యన్ ఇచ్చే భరోసా. థ్యాంక్ యూ పేరెంట్స్కి మరీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఆర్యన్లో ఎంత కోఆపరేట్ చేయాలో అంతా కోఆపరేట్ చేస్తున్నారండి. నేను ఒకటే మాట చెప్తాను పేరెంట్స్కి, మా దగ్గరకు వచ్చినప్పుడు మార్కులు కావాలి అనుకుంటే మాత్రం ఆర్యన్ దగ్గరికి రావద్దండి. దయచేసి మార్కులే కావాలంటే ఆర్యన్ దగ్గర రావద్దండి. నిజాయితీగా చెప్తున్నాను, కంటెంట్ కావాలి పిల్లలలో. గోల్డ్ మెడల్లు ఎదిగి ఖచ్చితంగా సంపాదించి జీవితంలో సుపన్నారని కరెక్ట్గా ఎక్కడ రాజ్యాంగంలో కానీ, బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ, గీతలో కానీ ఎక్కడ రాయలేదండి. వాడి దగ్గర మంచి హృదయం ఉందా, మాట్లాడేటువంటి సత్తా ఉందా, మంచి బిహేవియర్ ఉందా, పెద్దలు వస్తే గౌరవిస్తున్నాడా, పాస్ అయినాడా, ఈ సొసైటీలో ఎదుగుతాడండి.